దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 54. పల్లవి డబ్బుల కోసం గోల్డ్ అమ్ముతుంటే అది చూస్తున్న ముకుంద్. తర్వాత ముకుంద్ ఏం చేశాడు? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. కాసేపు ఇద్దరి మధ్య గేమ్ ఉత్కంఠంగా సాగి చెక్ అంటూ పల్లవి కార్తీక్కి చెక్ పెట్టి ఓడిస్తుంది. ఫస్ట్ టైం గేమ్ ఓడిపోయేసరికి కార్తీక్ ముఖం మాడిపోతే, వావ్ థ్యాంక్స్ వదినా అంటూ మౌనిక సంతోషంతో చప్పట్లు కొడుతుంది. జయరాం జయంతికి కూడా సంతోషంగా అనిపించి చప్పట్లు కొడతారు. పల్లవి కూడా సంతోషంగా ఉంటుంది. మొదటిసారి నీ లైఫ్లో ఓటమి చూస్తున్నాను కార్తీక్ అంటాడు జయరాం గారు. కానీ కార్తీక్కి అతను ఓడిపోవటం, తనను చూసి అందరూ సంతోషపడటం ఏమీ నచ్చటం లేదు. నీ కొడుకుని ఓడించే కోడలు రావాలని నువ్వు ఒకసారి అన్నావు కదా నాన్న, ఖచ్చితంగా నీ కొడుకుని ఓడించే కోడలే వచ్చింది అంటుంది మౌనిక. అప్పటి వరకు సంతోషపడ్డ ఆ దంపతులు కోడలు అనగానే ఆ సంతోషాన్ని మాయం చేసుకుని కొంచెం బాధపడతారు. పల్లవి మనసులో కూడా ఆ బాధ ఉంది. ఏయ్, కోడలు లేదు ఏం లేదు, నువ్వు నోరు మూసుకో అని చెల్లిని కసిరించి ఇక గేమ్ ఆడటం ఇష్టం లేక క్లోజ్ చేస్తాడు. కాసేపటికి ఇక అందరూ ఆ విషయాన్ని మర్చిపోతే, బాబోయ్ పల్లవి దగ్గర టాలెంట్ బాగానే ఉంది అని కార్తీక్ మనసులో తెలియకుండానే తన్ని మెచ్చుకుంటాడు. తర్వాత జయంతి గారు పల్లవి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుతూ ఆకుకూరలు కాయకూరలు కట్ చేస్తుంటారు. అత్తాకొడలు అంతగా కలిసిపోయి ఉండటం కార్తీక్కి మింగుడు పడక, మీరు కూడా వేరుగా ఉండండి అని రాత్రి మైనా చెప్పిన సలహా గుర్తొస్తూ ఉంటుంది. పేపర్ చదువుతున్న జయరాం గారు పల్లవి వైపు చూస్తూ, అమ్మ పల్లవి, నీ చేతి కాఫీ ఇవ్వమ్మా అని అంటాడు. సరే అంకుల్, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్ళింది. పల్లవి చేతి కాఫీకి బాగా అలవాటు పడ్డారటుంది అంటుంది జయంతి. నిజమేనే, పల్లవి చేతి కాఫీకి నేను బాగానే అలవాటు పడ్డాను. ఆ కాఫీ తాగితే చాలు, కొన్ని గంటలు రిలాక్స్ మైండ్తో ఉంటాను అంటూ పేపర్ తిరిగేస్తూ ఉంటాడు. కార్తీక్కి తండ్రి మాటలు కూడా మింగుడు పడక, మైనా చెప్పింది కరెక్టే, పల్లవిని తీసుకుని వెళ్ళి వేరుగా ఉండటం బెటర్, కానీ ఈ విషయం చెప్తే ఏమనుకుంటారో అని ఆలోచించి, ఏమైనా అనుకొని ఇది నా ఫ్యూచర్కి సంబంధించిన విషయం అని అనుకుని నానా అంటూ వస్తాడు. ఏంటి కార్తీక్ అంటాడు జయరాం గారు పేపర్ తిరిగేస్తూ. మనం వేరు పడతాము, నేను పల్లవితో కలిసి బయటికి వెళ్ళి ఉంటాను అని అంటాడు. ఆ మాటకి జయరాం గారు పేపర్ తీసి షాక్ అయి చూస్తుంటే, కూరగాయలు కట్ చేస్తున్న జయంతి గారు చేస్తున్న పని ఆపి కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. కాఫీ కప్పుతో అక్కడికి రాబోయిన పల్లవి కూడా కాఫీ కప్తో కొయ్యబారి నిలబడి ఉంటుంది. మౌనిక కూడా చేస్తున్న రైటింగ్ వర్క్ ఆపి వాళ్ళ అన్నయ్య వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడిగారు జయరాం గారు. కార్తీక్ దగ్గరికొచ్చి, మీరందరూ అంత షాక్ కావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మన ఫ్యామిలీని వదిలి నేనేమి దూరంగా వెళ్ళడం లేదు, ఈ సిటీలోని ఇక్కడికి దగ్గరలోనే పల్లవితో కలిసి వేరుగా ఉండాలని అనుకుంటున్నాను అని అంటాడు. అదేంటి సార్ అలా అంటున్నారు, ఈ ఫ్యామిలీని వదిలి వేరుగా వెళ్ళడం ఎందుకు అని అడుగుతుంది పల్లవి కాఫీ కప్తో అక్కడికి వస్తూ. నువ్వు మాట్లాడుకో, ఈ మ్యాటర్లో నీకు అసలు డైలాగ్స్ లేవు అని అంటాడు తనని కోపంగా చూస్తూ. సరే తను మాట్లాడదు, నేను అడుగుతున్నాను, ఏం ఉద్దేశించి బయటికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడుగుతారు జయరాం గారు. ప్రత్యేకంగా ఉద్దేశాలంటూ ఏమీ లేవు, వేరుగా ఉంటే కరెక్ట్ అని నాకు అనిపించి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. ఉన్న ఒక కొడుకు వేరుగా వెళ్ళటం ఏమిట్రా అని జయంతి గారు అక్కడికి రాబోతుంటే, వాడి అభిప్రాయాన్ని కాదనుకు జయంతి, ఉన్న ఒక కొడుకైనా వేరే ఊరు వెళ్ళటం లేదు కదా, ఈ సిటీలోని దగ్గరలోనే ఉంటున్నాడు కదా, సరే వాడి అభిప్రాయాన్ని మనం కూడా ఒప్పుకుందాం అంటాడు జయరాం గారు. తండ్రి మాటలకు కార్తీక్ సంతోషపడుతుంటాడు. భర్త సరే అని ఒప్పుకున్నాక ఇక జయంతి గారు కూడా ఏమీ మాట్లాడలేకపోతుంది. మీరు కూడా అలా అంటున్నారేంటి అంకుల్
అని అడుగుతుంది పల్లవి. నీకసలు డైలాగ్స్ లేవని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని పల్లవి మీద సీరియస్ అవుతాడు కార్తీక్. జయరాం గారు లేచి పల్లవి చేతుల నుంచి కాఫీ తీసుకుని, నీ భర్త చెప్పేది నువ్వు ఫాలో అయిపోమ్మా, ఇంకేమీ ఆలోచించుకో అని చెప్పి, వెళ్ళేది కిరాయిలైనా మన ఇంటి పద్ధతి సాంప్రదాయాలతో గృహప్రవేశం చేసి పూజ చేసుకోండి అని చెప్తాడు జయరాం గారు. సరే నానా అంటాడు కార్తీక్ సంతోషపడుతూ. మౌనిక దగ్గరికొచ్చి, అంటే అన్నయ్య మా అందరినీ వదిలేసి వెళ్తావా అని దీనంగా అడుగుతుంది. నువ్వంత సెంటిమెంట్ పండించకు మౌని, మనం వేరుపడినా దగ్గరలోనే ఉంటాం కాబట్టి నేను రోజు వస్తూనే ఉంటాను అంటాడు కార్తీక్. కానీ అన్నయ్య, పల్లవి వదినికి బాగా అలవాటు పడ్డాం కదా అంటుంది మౌనిక. నా బాధ కూడా అదేగా అని మనసులో అనుకొని, తను రోజు ఏమీ రాదు, నేను మాత్రం రోజు వస్తుంటాను, ఇక ఈ విషయంలో ఎవరికీ నో మోర్ డైలాగ్స్ అని చెప్పేసి, నువ్వురా అంటూ పల్లవి చేపట్టుకొని లాక్కొని వెళ్తున్నట్టుగానే లోపలికి వెళ్తాడు. అలా తన్ని రూంలోకి లాక్కొని వచ్చి, మా నాన్న ఒప్పుకున్నాక కూడా నువ్వేంటి అడ్డుపడాలని చూస్తున్నావు అని అడుగుతాడు. అది కాదు సార్, అందరం కలిసి ఉంటే బాగుంటుంది కదా, వేరుగా వెళ్ళటం ఎందుకు అని అడుగుతుంది. ఓహో, అందరి చేత మెప్పులు పొంది చివరికి నాతో పర్మనెంట్గా ఇక్కడ ఉండటానికా అంటాడు కోపంతో. కార్తీక్ ఉద్దేశం అప్పుడు అర్థమై, ఓహో, వేరుగా ఉంటామని మీరు ఇందుకంటున్నారా అని అంటుంది. అవును, ఈరోజు ఇంటి దగ్గరే ఉండి మన లగేజ్ ప్యాక్ చేయి, మన కోసం ఇల్లు చూడమని మేనేజర్కి చెప్తాను అని మేనేజర్కి ఫోన్ చేస్తూ, హలో అనంత్, మేము ఉండే ఏరియాలోనే ఒక మంచి ఇల్లు చూడు అంటూ వెళ్తుంటాడు. అన్నట్టుగానే కొన్ని రోజులకి అనంత్ కార్తీక్ వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు చూస్తాడు. మంచి రోజు చూసుకుని వెళ్ళాలని ఉద్దేశంతో ప్రస్తుతానికి ఆగిపోతారు. ఈలోపుగా కార్తీక్ ల్యాండ్ మీద లోన్ తీసుకుని బ్యాంకు నుండి డబ్బు కలెక్ట్ చేసుకుని ఇంటికి వస్తాడు. కానీ పల్లవికి అదంతా చూస్తుంటే మనసులో కొంత కంగారుగా ఉంటుంది. కానీ కార్తీక్కి నచ్చ చెప్పలేని పరిస్థితి. జాగ్రత్త కార్తీక్, ఇంకొకసారి ఆలోచించుకొని డబ్బులు ఇవ్వటానికి చూడు అంటాడు జయరాం గారు. ఇంకా ఆలోచించుకునేది ఏమీ లేదు నానా, ఈరోజు డబ్బు కట్టడమే అని చెప్పి, ముకుంద్ ఆఫీస్కి నువ్వు వస్తావా పల్లవి అని అడుగుతాడు. నేనెందుకు సార్, మీరు వెళ్ళిరండి అని అంటుంది. సరే అని అంటాడు కార్తీక్. ఇంకొక విషయం సార్, పెళ్ళయ్యాక ఇంతవరకు మా పుట్టింటికి వెళ్ళి రాలేదు, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిరానా అని అడుగుతుంది. నీ పుట్టింటికి వెళ్ళటానికి నా పర్మిషన్ ఎందుకు అడిగేది, నీకు ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిరా, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి కార్తీక్ డబ్బు తీసుకుని అనంత్కి ఫోన్ చేస్తూ వెళ్తాడు. ఇంకేంటమ్మా, నీ పుట్టింటికి వెళ్ళిరా అని చెప్తుంది జయంతి. రాజ్యం కిచెన్లో వంట చేస్తుంటే కీర్తి హాల్లో బామ్మ వాళ్ళ దగ్గర కూర్చొని ఫోన్లో ఏదో చేస్తూ ఉంటుంది. ఎవరు వచ్చినట్టుగా డోర్ బెల్ వినిపిస్తుంది. కీర్తి వెళ్ళబోతుంటే అప్పుడే వినయ్ అక్కడికి వచ్చి, నేను వెళ్ళి చూస్తానులే కీర్తి అని చెప్పి వినయ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా పల్లవి ఉంటుంది. నువ్వా అక్క, రా అంటాడు వినయ్ నవ్వుతూ. అందరూ ఏం చేస్తున్నారా అంటూ పల్లవి ఒక చేతిలో హ్యాండ్ బ్యాగ్, ఇంకొక చేతిలో ఇంటికి కావాల్సిన గ్రోసరీస్ తీసుకుని లోపలికి వస్తుంది. అందరూ పల్లవిని చూసి సంతోషపడుతూ దగ్గరకు వస్తారు. ఏంటక్కా, పుట్టిల్లు మర్చిపోయావా ఏంటి అంటూ కీర్తి వచ్చి తన చేతిలో ఉన్న కవర్స్ తీసుకుంటుంది. మర్చిపోవడం కాదే, వర్క్లో నిర్లక్ష్యంగా ఉంటే కార్తీక్ సార్ ఊరుకోరని కాస్త ఇక్కడికి రావడం తక్కువ చేశాను, అయినా రోజు మీ అందరితో ఫోన్ కాల్స్ మాట్లాడుతూనే ఉన్నాను కదా అంటుంది పల్లవి. రాజ్యం కిచెన్ నుంచి వచ్చి, అమ్మ పల్లవి, ఎందుకమ్మా ఇవన్నీ తీసుకురావడం, మీ నాన్న ఇచ్చిన డబ్బులతో సర్దుకుంటాం కదా అని అంటుంది. సర్దుకోవడం అంటే పస్తులుంటారా అని అడుగుతుంది పల్లవి. రాజ్యం దగ్గర సమాధానం లేదు. అప్పుడే మిస్టర్ మట్టయ్య కూడా ఇంటికొచ్చి, అమ్మ పల్లవి, ఎంతసేపు అయిందమ్మ వచ్చి అంటూ దగ్గరికి వస్తాడు. ఇప్పుడే వచ్చాను నానా అంటుంది పల్లవి నవ్వుతూ. అమ్మాయిని నిలబెట్టి మాట్లాడిస్తున్నావేంటే, కూర్చో తల్లి అంటూ పల్లవిని అక్కడున్న చైర్లో కూర్చోబెడతాడు. పాపం అమ్మాయి ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చినట్టుంది, త్వరగా కాఫీ తీసుకురా రాజ్యం అంటాడు మట్టయ్య. అలాగే అని రాజ్యం వెళ్తుంది.
నీతో కార్తీక్ ఎలా ఉంటున్నాడమ్మా అని మట్టయ్య బాధగా అడుగుతాడు. ఎలా ఉంటున్నాడంటే ఏం చెప్పనానా, ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా అంటుంది పల్లవి బాధపడుతూ. అంతేలే అని మిస్టర్ మట్టయ్య కూడా బాధగా అంటాడు. అదే సమయంలో కార్తీక్ ముకుంద్ ఆఫీస్లో ఉండి బిజినెస్ టైఅప్ అగ్రిమెంట్ ప్రకారం ముకుంద్కి డబ్బిస్తుంటాడు. పక్కనే అనంత్ కూడా ఉంటాడు. అది చూసి ముకుంద్తో పాటు అనంత్ కూడా సంతోషపడుతుంటాడు. మీ పియ్యని తీసుకురాకుండా మీరిద్దరే వచ్చారేంటి కార్తీక్ అంటాడు ముకుంద్ పల్లవి మీద వాడికున్న కోరికతో. అది తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది, అందుకే ఇటు రాలేకపోయింది అంటాడు కార్తీక్ కొంచెం నిరాశ చెందుతూ. అవునులే, లేడీస్కి పుట్టింటి మీద మమకారం ఎప్పటికీ తగ్గదు. ఎనీవే, ప్రాజెక్టులో మనం ఇద్దరం పార్ట్నర్షిప్ అయ్యాము అంటూ కార్తీక్తో చెయ్యి కలుపుతాడు ముకుంద్. రాజ్యం కిచెన్లో వంట చేస్తుంటే పల్లవి అక్కడికి వచ్చి, అమ్మా, నాది పాతది గోల్డ్ చైన్ ఒకటి ఉండాలి కదా, అది కాస్త ఇస్తావా అని అడుగుతుంది. అదెందుకమ్మా అని అడుగుతుంది రాజ్యం. అది కొంచెం డబ్బులు అవసరం ఉందమ్మా, దానిని అమ్మాలనుకుంటున్నాను అంటుంది పల్లవి. ఓ, మొన్న వినయ్కి మీ మావయ్య గారు ఫీజు కట్టారని చెప్పావు కదా, ఆ అమౌంట్ తిరిగి ఇవ్వాలనుకుంటున్నావా అని అడుగుతుంది రాజ్యం. అవునమ్మా, వాళ్ళ డబ్బులు మనం తీసుకోవటం భావ్యం కాదు కదా అంటుంది పల్లవి. నువ్వన్నది నిజమేనమ్మా, తీసుకొస్తానుండు అని చెప్పి రాజ్యం వచ్చి ఆ చైన్ ఇస్తుంది. మరుసటి రోజు ఉదయం పల్లవి ఓ మార్వాడి షాప్లో ఆ చైన్ అమ్ముతుంటే అటుగా కారులో వెళ్తున్న ముకుంద్ అనుకోకుండా ఆ దృశ్యం చూసి కారు ఆపుతాడు. కార్ డోర్ గ్లాస్ దింపి తనని చూస్తుంటాడు. మార్వాడి షాప్ అతను చైన్ చెక్ చేసి, ఇది పాత చైన్ కదమ్మా, చాలా వరకు అరిగిపోయింది, దీనికి 40,000 కంటే ఎక్కువ రావు అని అంటాడు. కార్తిక్ సార్కి 50,000 ఇవ్వాలే, ఇంకొక 10,000 ఎలా అని అనుకుంటుంది. ముకుంద్ వాళ్ళ మాటలు కూడా వింటూ, తన మనసు మార్చి నా వైపు తిప్పుకోవాలి అంటే ఇలాంటి అవకాశాలని మనం వాడుకోవాలి అని అనుకుని కారు దిగుతాడు. ఇంకా ఏమైనా ఎక్కువ వస్తాయేమో చూడండి అని పల్లవి రిక్వెస్ట్గా అడుగుతుంటే, ఇంకొక 500 కంటే ఎక్కువ ఇవ్వలేనమ్మా అని మార్వాడి షాప్ అతను ఆ చైన్ చేతిలో పట్టుకొని చూస్తూ చెప్తాడు. ఆ వెంటనే చైన్ ఎవరో గుంజుకున్నట్టుగా ఇద్దరికీ అనిపిస్తుంది. ఇద్దరు పక్కకు చూసేసరికి ముకుంద్ కనిపిస్తుంటాడు. పల్లవి ముకుంద్ని ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏంటి పల్లవి ఇది, డబ్బు అవసరం ఉంటే కార్తీక్ని అడగాలి కానీ ఉన్న బంగారాన్ని అమ్ముకోవడం ఎందుకు అని కావాలని అడుగుతాడు. పల్లవి దానికి సమాధానం చెప్పకుండా, మీరేంటి సార్ ఇక్కడ అని అడుగుతుంది. నేను కారులో వెళ్తుంటే నువ్వు ఇలా కనిపించావు పల్లవి, నువ్వు బంగారం అమ్ముతుంటే చూడలేక ఇలా వచ్చాను అని అంటాడు. అతని మాటల్ని కాస్త ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. ఈలోపు వేరే కస్టమర్స్ వస్తే మార్వాడి అతను పక్కకు వెళ్ళి ఆ బేరం చూసుకుంటూ ఉంటాడు. నీ భర్త కార్తీక్ నేను డబ్బులకి కూడా ఇబ్బంది పెడుతున్నాడా పల్లవి అని జాలిగా నటిస్తూ అడుగుతాడు. అదేం లేదు సార్, ఇది పాత చైన్ కాబట్టి అమ్మాలని చూస్తున్నాను అంటుంది పల్లవి అతని మాటలకు కాస్త కోపంగా చూస్తూ. మామూలుగా పాత బంగారం ఉంటే అది మార్చేసి కొత్త బంగారపు వస్తువులు తీసుకుంటారు, కానీ నువ్వు డబ్బు తీసుకుంటున్నావు కదా మరి అని అడుగుతాడు. అది నా పర్సనల్ సార్, నా పర్సనల్ అవసరాలకి తీసుకుంటున్నాను అని అంటుంది. నేననేది కూడా అదే పల్లవి, నీ పర్సనల్ ఖర్చులకి నీ భర్త బాధ్యత తీసుకోవాలి కదా, ఇలా చైన్ అమ్ముకోవడం ఎందుకు అని అడుగుతాడు. అతని ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతుంటుంది. ఆ చైన్ పక్కకు పెట్టి, నీ భర్త డబ్బులు ఇవ్వలేకపోతే ఆ డబ్బులు నేను ఇస్తానులే పల్లవి, 50,000 కదా నీకు కావాల్సింది, కావాలంటే 1,00,000 తీసుకో అంటూ జేబుల నుంచి 1,00,000 రూపాయలు కట్టతీసి తనకి ఇవ్వబోతాడు. అతని పద్ధతిని కోపంగా చూస్తూ, అసలు మీరు నాకెందుకు డబ్బు ఇస్తున్నారు అని అడుగుతుంది. అంటే నా ఉద్దేశం, మనము ఒకటి కదా పల్లవి అని అంటాడు. అతని మాట తిరిగి ఇంకా కోపంగా చూస్తుంటుంది. ఆ కోపానికి అతని కాస్త తగ్గుతూ, అంటే పల్లవి, మనము ఒకటే అంటే బిజినెస్లో మనం కలిసాం కదా, నిన్ననే కార్తీక్ కూడా డబ్బు కట్టాడు,
ఆ ఉద్దేశంతో అన్నాను అని అంటాడు. మీరు ఏ ఉద్దేశంతో అంటున్నారో నాకు కరెక్ట్‌గా తెలీదు కానీ, మీరు నాకు డబ్బులివ్వడం మాత్రం నాకు నచ్చలేదు. దయచేసి ఆ డబ్బులు తీసి మీ పాకెట్‌లో పెట్టుకోండి అని అంటుంది. అది కాదు పల్లవి, నీకు అవసరం ఉంది కదా అంటాడు ముకుంద్. నాకు అవసరం ఉండొచ్చు. అయినా మీ దగ్గర ఎందుకు తీసుకుంటాను అని అంటుంది. ఈ పల్లవి నేను అనుకునేంత ఈజీగా పడేలాగా లేదు అని మనసులో అనుకొని, సారీ పల్లవి, నీకు కోపం వచ్చినట్టుంది. కానీ నేను మంచితనంతోనే నీకు ఇవ్వాలని చూస్తున్నాను. మరి ఏ ఉద్దేశమూ లేదు అంటాడు ముకుంద్. నాకు కష్టం వస్తే నా రక్తం అమ్ముకొనైనా డబ్బు తెచ్చుకుంటాను కానీ మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోను. మీకు డబ్బు ఇవ్వాలని అంతగా ఉంటే బయట పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళకి దానాలు చేయండి, పుణ్యం వస్తుంది అని అంటుంది. అంతలో మార్వాడి షాప్ అతను అక్కడికి వచ్చి, ఏమైందమ్మా అని అడుగుతాడు. ఈ చైన్ తీసుకొని మీరు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇవ్వండి అంటూ చైన్ తీసి అతనికి ఇస్తుంది. అలాగేనమ్మా అని అతను డబ్బు తీస్తుంటాడు. ఛ! కాస్తైనా తన్ని దగ్గర చేసుకుందాం అనుకుని వచ్చాను. ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది అని ముకుంద్ తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని ప్రవర్తనని పల్లవి కోపంగా చూస్తూ ఉండగా అతని కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. పల్లవి మిగిలిన అమౌంట్ని లత దగ్గర తీసుకుని మొత్తం 50,000 సిద్ధం చేసి క్యాబిన్లోకి వస్తుంది. కార్తీక్ ఫైల్ చూస్తూనే తన రాకను చూసి, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. పల్లవి దగ్గరకొచ్చి, మీ డబ్బు సార్ అని చెప్పి 50,000 కార్తీక్ ముందు పెడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.